తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ మాదిరి గురించి తెలియని వాళ్ళు ఉండరు. సోషల్ మీడియా రీల్స్, వ్యక్తిగత జీవితం, వివాదాలు ఇలా అనేక కారణాలతో ప్రజల్లో గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు తన కెరియర్ను కొత్త దిశలో తీసుకెళ్తూ వెండి తెరపై అడుగు పెడుతున్నారు. ఒకప్పుడు వివాదాల్లో వార్తల్లో నిలిచిన మాధురి ఇప్పుడు నటిగా తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. మాధురి పేరు ఎక్కువగా వినిపించడానికి ప్రధాన కారణం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న అనుబంధమే. ఈ సంబంధం కారణంగా ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో వారి వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో మాధురి గారికి విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఈ పరిణామాల వల్ల ఆమెపై విమర్శలు వచ్చినప్పటికీ అదే సమయంలో ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. వివాదాల మధ్య మాధురి గారు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అక్కడ ఆమె ప్రవర్తన, గేమ్ ఆడిన విధానం కొంతమేరకు పాజిటివ్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీని తగ్గించుకోవడంలో బిగ్ బాస్ ఆమెకు సహాయపడిందనే చెప్పాలి. ఆ షో తర్వాత బుల్లితెరపై కూడా ఆమె కనిపిస్తూ తన పాపులారిటీని కొనసాగించారు. ఇక ఇప్పుడు మాధురి నటిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. ఆమె తొలి సినిమా చిన్ టపాక్ డుమ్ డుమ్ అనే వినూత్నమైన టైటిల్ తో తెరకెక్కుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్ ను టైటిల్ గా పెట్టడం వల్ల ఈ చిత్రం మొదటి నుంచే చర్చనీయాంశం అయింది. ఈ సినిమాలో మాధురి గైరమ్మత్త అనే పవర్ఫుల్, గంభీరమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ ఫోటో చూస్తే ఈ పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందని స్పష్టమవుతోంది. మాధురి లుక్ కు మంచి స్పందన రావడం కూడా సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా బ్రిగిడా సాగా హీరోయిన్ గా కనిపించనున్నారు. వైఎన్ లోహిత్ దర్శకత్వంలో శ్రీను నాగుపల్లి నిర్మాణంలో విలేజ్ టాకీస్ బ్యానర్ పై సినిమా రూపొందుతుంది. ఇక సినిమా ప్రారంభోత్సవానికి గోపీచంద్ మలినేని, నందిని రెడ్డి, వశిష్ఠ వంటి ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి క్లాసికల్ డాన్సర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన మాధురి తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వకులా సిల్క్స్ పేరుతో వ్యాపారం కూడా నిర్వహించారు. ఇప్పుడు నటిగా మరొక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుండటం పట్ల ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.